She added that Gandhi Hospital in Iran's capital, has been completely evacuated, with patients moved to other institutions. Okay. Iran says no Trump talks. It's energy sites. ట్రంప్తో మాట్లాడే ప్రసక్తి లేదంటున్నట్టుంది ఇరాన్. బై ద వే మార్కెట్ ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకుంది మల్టిపుల్ టైమ్స్. సరే, హిస్టారికల్గా ఇక్కడ మనం వదిలేస్తే ఇక్కడ మాత్రం 2 టైమ్స్ తీసుకుంది. థర్డ్ టైం కూడా అదే లెవెల్కి వచ్చింది. బట్ వీ డోంట్ నో అక్కడ నుంచి పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అని. మనకి ఇక్కడ ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది, సింపుల్ ప్యాటర్న్. ఓకే, కన్సల్టేషన్ బ్రేక్అవుట్ అయింది, సిగ్నిఫికెంట్గా పైకి వెళ్ళిపోయింది. అండ్ ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ అనుకున్నామో ఆ లెవెల్ని అయితే రీచ్ అయిపోయాడు. ఇంకా అంతకంటే కొద్దిగా పైకి వెళ్ళాడు. ఐపీఓలో ప్రీ అప్లై చేస్తే ఏమైనా లాకింగ్ పీరియడ్ ఉంటుందా? లాకింగ్ పీరియడ్ ఏముండదండి రిటైలర్స్కి. ప్రీ అప్లై చేస్తే మనకి ఒక స్టేక్ అనమాట, అంటే ఆర్డర్లో ఉంటుంది అంతే. లాకింగ్ పీరియడ్ అనేది ఏముండదు. చాలా స్టాక్స్ మంచి బ్రేక్అవుట్ ఇచ్చినాయి ఈరోజు డిఫెన్స్లో గమనించినట్టయితే. అరామ్కో మీద అటాక్ చేసింది ఇజ్రాయెల్, అందుకనే ఐ థింక్ రిలయన్స్ అనేది నెగిటివ్గానే క్లోజ్ అయింది ఈరోజు. రిలయన్స్ టాప్ లూజర్గా ఉంది, వన్ ఆఫ్ ద టాప్ లూజర్. దాని తర్వాత మిడిల్ ఈస్ట్లో ఎక్కువ ప్రాజెక్టులు ఉన్నాయి కాబట్టి ఇంపాక్ట్ అనేది, అది ప్రెషర్ అనేది ఎల్ఎన్టీ మీద పడింది. టాప్ చార్ట్. ఇది ప్రీవియస్ రెసిస్టెన్స్ కదా. ఈసారి ఏమైందంటే అక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ బయర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యారు. అంటే ప్రీవియస్ రెసిస్టెన్స్ అనేది సపోర్ట్ లాగా యాక్ట్ అయింది అక్కడ. అండ్ అగైన్ ఏంటంటే ఇది రెసిస్టెన్స్ అనమాట. ఈ రెసిస్టెన్స్ని బ్రేక్ చేయడానికి 3 టైమ్స్ అటెంప్ట్ చేసింది, ఫైనల్గా బ్రేక్అవుట్ అయింది ఆన్ 15 minutes టైం ఫ్రేమ్.
ఈరోజు ప్రీమియమ్స్ మామూలుగా పడిపోలేదండి. హ్మ్. గ్యాప్ డౌన్ అయింది. గ్యాప్ ఫిల్ చేసింది. గోల్డ్ అండర్ ప్రెషర్‌లో ట్రేడ్ అవుతుందా? గోల్డ్ చూద్దాం. మనం కూడా షార్ట్ చేయాల్సింది ఇందాకే. హెవీ వాల్యూమ్స్‌తో సెల్లింగ్ చేస్తున్నారు. సపోర్ట్ ఏరియా అది. ఓకే. కొద్దిగా బౌన్స్ అయితే షార్ట్ చేయొచ్చు గోల్డ్. ఇది ప్రీవియస్ స్మాల్ సపోర్టు. ప్రాబబ్లీ చిన్న బౌన్స్ వచ్చిందంటే మనం షార్ట్ ప్లాన్ చేసుకోవచ్చు గోల్డ్‌లో. మార్కెట్ చిన్నగా సెట్ అవుతున్నట్టుంది. సో, మొత్తం మీద ఏంటంటే ప్రస్తుతం బిట్‌కాయిన్ అనేది ఒక కన్సాలిడేషన్‌లో ఉంది. పైకి వెళ్తేనేమో రెసిస్టెన్స్, కిందకి వెళ్తేనేమో సపోర్టు. స్ట్రాంగ్ కన్సాలిడేషను. ఎక్కడిదాకా వెళ్ళిద్దంటారా? ఇప్పటికే అయిపోయింది పని. 69,685 ఒక రెసిస్టెన్స్ ఉంది. $69,685 natural gas. క్రూడ్ ఆయిల్ బౌన్స్ అవుతుంది స్ట్రాంగ్గా. హెచ్డిఎఫ్సి ఇంత వీక్గా ట్రేడ్ అవుతుంది. ఈ సపోర్ట్ ఉందనుకున్నాం. సపోర్ట్ అయితే బ్రేక్ చేసేసాడు. రిలయన్స్ సపోర్ట్ దగ్గర కరెక్ట్గా ట్రేడ్ అవుతుంది. ఐటీ అయితే మరీ దారుణంగా వెళ్ళిపోయినట్టుంది కిందకి. భారత్ ఎయిర్టెల్ మంచి కంపెనీ. బట్ ఈ మధ్యకాలంలో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారు.
పెద్ద పెద్ద క్యాండిల్స్ అంటే వోల్టాలిటీ బాగుంది. బై ద వే ఏంటంటే ఈ ట్రెండ్ రివర్స్ అయ్యే దగ్గర క్యాండిల్స్ మనకి రిజెక్షను, మార్నింగ్ స్టారు ఇవి కనపడతా ఉంటాయి ప్యాటర్న్స్. ఇక్కడ ఒక మార్నింగ్ స్టార్ వచ్చింది. ఈ క్యాండిల్ తర్వాత ప్రాబ్లీ మన ఎంట్రీ ఉంటుంది. ఇక్కడ నుంచి 270 పాయింట్స్ పైకి వెళ్ళింది. అండ్ ప్రీవియస్గా రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేయడానికి ట్రై చేసింది కానీ అవ్వలేదు. మళ్ళీ టెక్నికల్గా ఏమైందంటే హ్యామర్ ఫామ్ అయింది. హ్యామర్ ఇది రెసిస్టెన్స్ దగ్గర రెసిస్టెన్స్ దగ్గర కనిపించింది అనుకోండి, దానికి కొంచెం ప్రయారిటీ ఉంటుంది. దాని తర్వాత బ్యారిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్, డోజీ ఫాలోఅప్ క్యాండిల్. దిస్ ఈజ్ ఫాలోఅప్ క్యాండిల్, కన్ఫర్మేషన్ క్యాండిల్. ఈ రెడ్ క్యాండిల్ డ్రాప్ అయింది, పుల్ బ్యాక్, మళ్ళీ షార్ట్. బై ద వే ప్రీవియస్గా సపోర్ట్ ఏరియాలోకి వచ్చి ఇక్కడ రిజెక్షన్ జరిగింది, బయర్స్ ఎంటర్ అయ్యారు, మళ్ళీ మార్నింగ్ స్టార్ వచ్చింది. ఇట్ ఈజ్ లైక్ ఈ క్యాండిల్ చూడండి, రిజెక్షన్ జరిగింది. ఓకే, స్టిల్ డౌన్ ట్రెండ్ ఉంది కానీ ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర ఉంది. దాని తర్వాత మళ్ళీ డోజీ వచ్చింది, మళ్ళీ బయర్స్ ఎంట్రీ క్యాండిల్ వచ్చింది. అంటే ఇక్కడ ప్రైస్ అనేది మనకు చెప్తుంది అనమాట, ఈ కింద స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది అని చెప్పేసి. ఓకే, నా ఏమైందంటే సిగ్నిఫికెంట్గా బ్యాక్ టు బ్యాక్ గ్రీన్ క్యాండిల్, చిన్నది రెడ్ క్యాండిల్, మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ గ్రీన్ క్యాండిల్, చిన్న రెడ్ క్యాండిల్స్. రైట్ నో ఏంటంటే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో ఉంది. సో టిల్ దిస్ పాయింట్ మనం కొంత పుల్ బ్యాక్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సూపర్ ట్రేడ్ ఇది. బై ద వే ఏంటంటే ఇది స్ట్రాడల్ ప్లే చేసాం అనమాట మార్నింగ్. స్ట్రాడల్, షార్ట్ స్ట్రాడల్. ఇది ఆ టైంలో 24,850 దగ్గర నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది. ఇక ఇండియా విక్స్ ఏమో ఆ టైంలో అయితే 15 ఉంది, 15% రైజ్ అయింది. అండ్ ఎంప్లాయిడ్ వోల్టాలిటీ మనం ట్రాక్ చేయొచ్చు. ఎంప్లాయిడ్ వోల్టాలిటీ నుంచి డిరైవ్ చేయబడింది విక్స్ అనమాట. ఎక్స్ఎంలో ఆఫర్ ఉందా సార్ మనీ డిపాజిట్కి? ఎక్స్ఎంలో యాడ్ చేయొచ్చు అండి. ఏమైనా ఇష్యూ వస్తుందా? ఎక్స్ఎంలో మీరు మనీ అనేది యాడ్ చేయొచ్చు. ఎక్స్ఎంలో కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఫండ్స్. క్లెయిమ్ ఓవర్ $50,000 ఇన్ డిపాజిట్ బోనస్. 100% బోనస్ అయితే ఇస్తున్నారండి. ఓకే,
ఎక్స్ఎంలో షేర్ చేశాను, లింక్ చూడండి. యా. సో ఇండియా విక్స్ అనేదేమో రైజ్ అయింది. సింపుల్గా చెప్పాలంటే ఎంప్లాయిడ్ వోల్టాలిటీ రైజ్ అయింది. ఆప్షన్ ప్రీమియమ్స్ ఏమో సిగ్నిఫికెంట్గా రైజ్ అయ్యాయి. ఎందుకంటే యుఎస్ ఇరాన్ వార్ న్యూస్ అనేది ట్రిగ్గర్ అయిందనమాట. అండ్ మోరోవర్ ఈరోజు రేపు మార్కెట్కి హాలిడే ఉంది, ఈరోజే ఎక్స్పైరీ. సో ఏదైతే ప్రీమియమ్స్ అనేది రైజ్ అయినాయో బికాజ్ ఆఫ్ ఎంప్లాయిడ్ వోల్టాలిటీ, అది ఈరోజు ఏమవుద్దంటే కూల్ అయిపోవాలి. అండ్ షార్ట్ పీరియడ్ ఎక్స్పైరీ కూడా అనొచ్చు, ఎందుకంటే రేపు అవ్వాల్సింది వన్ డే ఎర్లీగా అయిపోతుంది. థీటాడికే ఇవన్నీ చాలా క్విక్గా ఫాస్ట్గా ఉంటాయి. బై ద వే, బేస్డ్ ఆన్ ద వోలటాలిటీ ఏంటంటే ఈ స్ట్రాటజీ అనేది డిప్లాయ్ చేయడం జరిగింది. 25,850 ఇది షార్ట్ స్ట్రాడల్. ఈ స్ట్రాటజీని మనం షార్ట్ స్ట్రాడల్ అంటాం. ఇక కాల్ సైడ్ నుంచి ప్రాఫిట్ వచ్చింది, పుట్ సైడ్ నుంచి ప్రాఫిట్ వచ్చింది. నెట్ చూస్తే 8,112 రూపాయలు అనేది రావడం జరిగింది. ఓకే, గోల్డ్ పైకి వెళ్ళలేదా? ఓకే, సార్ ఈజ్ ఇట్ రైట్ టైమ్ టు సెల్ లాంగ్ టర్మ్ ఆప్షన్స్? కొంచెం సెటిల్ అవ్వనివ్వండి. ఓకే, ఎందుకంటే అది రివెంజ్ కాబట్టి ఈగో అనేది హర్ట్ అవుతుంది. అది ఎంత దూరం వెళ్తుందో చెప్పలేం, ఎందుకంటే మనకి యుక్రెయిన్ రష్యా వార్ చాలా కంటిన్యూ అయింది. ఓకే, బై ద వే మనది అంత నెగిటివ్గా ఇంపాక్ట్ అవ్వదు, కానీ కొంచెం గ్లోబల్గా ఇంకా మిగతా కంట్రీస్ కూడా వారిలో పార్టిసిపేట్ చేస్తున్నాయి అనుకోండి, దెన్ విక్స్ పెరిగే అవకాశం ఉంది. కొద్దిగా వెయిట్ చేస్తే బెటర్ అండి. ఎప్పుడైనా సరే విక్స్ రైజ్ అవుతున్నప్పుడు మంచి ప్రీమియమ్స్ ఉంటాయి, డెఫినెట్ కాదంటలేదు. బట్ కొద్దిగా కూల్ ఆఫ్ అనేది కూడా జరగాలి, లేకపోతే ఇబ్బంది పడతాం. హై ప్రీమియమ్స్ లాస్లు చాలా ఎక్కువైపోతాయి. కొద్దిగా వెయిట్ చేస్తే బెటర్ అనేది నా అభిప్రాయం. దట్ ఈస్ ట్రూ. వెయిట్ చేయాలి. దిస్ ఈజ్ మై నంబర్ అండి, 7799982856. ఓకే, మెసేజ్ చేయండి.
సోలానా కూల్ అయింది కొంచెం. క్రూడ్ ఆయిల్ కొద్దిగా తగ్గింది. నేచురల్ గ్యాస్ తగ్గింది. బిట్‌కాయిన్ తగ్గుతుంది. ఈథీరియం తగ్గుతుంది. ఓకే. ఫైన్. ఎప్పుడైనా సరే మార్కెట్ పైకెళ్తుందనుకోండి, స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంటేనే ఆపోజిట్లో ప్లే చేయాలి. స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఓకే. రివర్సల్స్ అనేది తొందరపడి ప్లే చేయకూడదనమాట రివర్సల్స్ అనేది. ఇది డిజాస్టర్. అదేవిధంగా మార్కెట్ అనేది కిందకు వెళ్తూ ఉంటే స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటేనే రివర్సల్ ప్లే చేయాలి. స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటేనే. లేదనుకోండి, ఆ ఫాల్ అనేది ఇంటెన్సిటీ అనేది మనం అనుకున్న దానికంటే ఇంకొంచెం కిందకు కూడా వెళుతుంది. ఛాన్సెస్ ఉన్నాయి. ఈరోజు విషయానికి వస్తే నిఫ్టీ అగ్రెసివ్గా వెళ్ళిపోయింది కిందకి. ఓకే. అగ్రెసివ్గా వెళ్ళిపోయింది కిందకి. దాదాపుగా 400 పాయింట్లు వెళ్ళింది పైనుంచి. 385 పాయింట్లు హై నుంచి. సో అందుకని రివర్సల్ ప్లే చేసేటప్పుడు చాలా ఆచితూచి వ్యవహరించాలన్నమాట. ఒకవేళ మీరు ఇన్వెస్ట్మెంట్ పర్స్పెక్టివ్లో బై చేశారనుకోండి, డెఫినెట్గా పేషెన్సీ గేమ్. ఇమీడియట్గా యూటర్న్ తీసుకోదు, కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. పుట్ కాల్ రేషియో. ఓకే. భలే సింక్ ఇచ్చాడా! సూపర్ అబ్బా! ఓకే. 3 మినిట్స్కి వెళ్తే ఇక్కడ ఏం జరిగింది మొత్తం భలే ఉంది నేర్చుకోవడానికి, అండర్స్టాండ్ చేసుకో. 5.5 crore ఇక్కడ గమనించండి. ఈ పాయింట్ దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా బిహేవ్ చేసింది. కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్ ఏమో 12.33 crore. అంటే మార్నింగ్ సెల్లింగే చేశారు పుట్స్, రిస్క్ తీసుకొని, ఇంకా ఇది సపోర్ట్ అని. దాని తర్వాత క్రమక్రమంగా కాల్స్ సెల్లింగ్ స్టార్ట్ చేశారు. బై ద వే, ఇప్పుడు మార్కెట్ కిందకు వస్తున్నప్పుడు ఏమైంది, కాల్స్ చూసారా డామినేట్ అయింది. రెడ్ కలర్ది కాల్స్ అనమాట డామినేట్ అయింది స్లోగా. పుట్స్ తగ్గారు కొద్దిగా. ఈ గ్రీన్ కలర్ది పుట్స్ తగ్గారు చూడండి. రెడ్ కలర్ది రైజ్ అవుతుంది. అంటే మార్కెట్ కిందకి వెళ్తామంటే కాల్స్ ఏమైనాయి, పెరుగుతున్నాయి. కాల్స్ పెరుగుతున్నాయి అంటే బై చేస్తున్నారు, సెల్ చేస్తున్నారు. బట్ సెల్లర్కి వెయిటేజెస్ ఇక్కడ నుంచి మారిపోయింది సడన్గా. పుట్ రైజ్ అయింది, అంటే పుట్ సెల్లింగ్ స్టార్ట్ అయింది, కాల్స్ ఎగ్జిట్ అయిపోవడం జరిగింది. ఇక్కడ గమనించారా, సిగ్నిఫికెంట్గా డ్రాప్ అయింది కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్, ఎగ్జిట్ అయిపోయారు. ఫాస్ట్గా వచ్చేసాడు, రికవర్ చేశాడు. పుట్ కాల్ డిఫరెన్స్ అనేది పెరిగింది సిగ్నిఫికెంట్గా, పడిపోయింది ఒకనొక టైంలో ఇక్కడ దాకా.
ఓకే. బట్ ఇక్కడ నుంచి సిగ్నిఫికెంట్‌గా రైజ్ అయింది. బిట్‌కాయిన్ స్ట్రాంగ్ అవుతున్నట్టుంది మళ్ళీ. యాహ్! ట్రై చేస్తున్నారు. పర్సెంటేజ్ వైస్‌గా చూడండి ఎప్పుడు కూడా రిటర్న్ అనేది 9.66% రిటర్న్‌లో ఉంది ప్రస్తుతానికి. ఇది రాంగ్ ఎంట్రీ యాక్చువల్‌గా ఇది ఎంట్రీ పర్ఫెక్ట్ కానే కాదు డెఫినిట్‌గా. ఇది మనం ఎందుకంటే మన ఎంట్రీ మనం ముందే డిఫైన్ చేసుకున్నాం. ఇది మన ఎంట్రీ బేస్డ్ ఆన్ ద సింపుల్ ప్రైస్ యాక్షన్. మార్కెట్‌లో ఏంటంటే ప్రైస్ యాక్షన్ ఇవన్నీ సింపుల్‌గా ఉంటాయి. డెసిషన్ మేకింగ్ అండ్ ఎమోషన్స్ బ్యాలెన్స్ అనేది మెయిన్ ఛాలెంజ్ యాక్చువల్‌గా. ఎమోషన్స్ అండ్ డెసిషన్ మేకింగ్. ఈ రెండిటిని హ్యాండిల్ చేయటం అనేది పెద్ద టాస్క్ అనమాట మార్కెట్‌లో. సో, మనం ఏం చేసాం ఇక్కడ 721 దగ్గర షార్ట్ చేసాం. ఇప్పుడేమో 493కి వచ్చేసాడు. బాగానే పడిపోయాడు. ఓహో! సూపర్‌గా వెళ్తున్నాడే. అచ్చా! వీఆర్ ఎక్స్‌పెక్టింగ్ ఏంటంటే 409 టార్గెట్ 462లో ఉన్నాడు. పుట్ షార్ట్ చేసాం 460లో. ఇంకొక 50 పాయింట్స్ కావాలి మనకి. వెళ్తే గాని మజా రాదు. ఫోర్ 69, 463. అమౌంట్ డిపాజిట్ చేశాను యూపీఐ. సూపర్ అండి. ఒకసారి డీటెయిల్స్ పంపండి నాకు వాట్సాప్ చేయండి. క్రూడ్ ఆయిల్ హోల్డ్ చేయొచ్చా? ఇది రెసిస్టెన్స్ ఉందండి 6580. ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నప్పుడు కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. కామన్ అనమాట అది ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నప్పుడు. సో దీంట్లో మనం ఈ లెవెల్స్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 6377 ఇంపార్టెంట్ లెవెల్ ఉంది. పుల్ బ్యాక్ వస్తే ఇది ఇంపార్టెంట్ లెవెల్. దాని తర్వాత ఇంపార్టెంట్ లెవెల్ ఇది 6267. స్లోగా స్లిప్ అవుతుంది క్రూడ్ ఆయిల్.
యూఎస్ మార్కెట్స్ ఇవన్నీ గూడా కొద్దిగా రికవర్ అవుతున్నాయి కాబట్టి, ఇప్పటిదాకా ఏదైతే న్యూస్ వల్ల పెరిగినాయో కొద్దిగా కూల్ అవుతాయన్నమాట. అట్లాంటి వాటిలో క్రూడ్ ఆయిల్ గూడా. ఇప్పుడు అందుకే గోల్డ్ గూడా బాగా పడిపోయింది. మార్నింగ్ దాకా గోల్డ్ స్ట్రాంగ్‌గా ఉంది. బట్ అందుకే ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, సపోర్ట్ లెవెల్స్ అనేది ఆహ్, బ్రాడర్ పిక్చర్‌లో మనం డ్రా చేసి పెట్టుకోవాలి. ఇక్కడికి రాగానే ఏందంటే, ఎప్పుడు గూడా ఫస్ట్ అటెంప్ట్‌లో బ్రేకౌట్‌లనేది ఫెయిల్ అవుతాయి. ఫెయిల్ ఇన్ ద సెన్స్ ఏంటంటే, ఇక్కడ నుంచి కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతాయి. ఫెయిల్ అంటే దీని మీనింగ్ ఇది ఫెయిల్ అని గాదు. జీరో అయిపోద్దని గాదు. బట్ అక్కడ లెవెల్ దగ్గర ఉంటది. సప్లై ఉంటది. ఒక్కోసారి పైకి కూడా ఎళ్తది. అలా వెళ్ళేసిద్ది. మళ్ళీ ఎలాగ వెళ్ళింది అలా లోపలికొచ్చేస్తదనమాట. అందుకని చేజింగ్ అనేది బ్రేకౌట్స్ దగ్గర ఫస్ట్ అటెంప్ట్‌లో మాత్రం అవాయిడ్ చేయాలి మనం. సెకండ్, థర్డ్ అటెంప్ట్‌లో చేశారనుకోండి దెన్ స్ట్రాంగ్‌గా ఉంటది. మనం ట్రస్ట్ చేయొచ్చు. యాహ్! గోల్డ్ గూడా ఆ లెవెల్ దగ్గరికి రాగానే రిజెక్ట్ చేశారు. ఎందుకంటే ఇది మేజర్ లెవెల్. ఇక్కడ నుంచి పెద్దగా ఫాల్ అయింది. పెద్ద ఫాల్ అయిందంటే డెఫినెట్‌గా ఆ లెవెల్‌ని మనం ఫోకస్ చేయాలి. 20% డ్రాప్ అయింది అక్కడి నుంచి. బై ద వే ఏంటంటే ఇది ఎందుకు మార్క్ చేసామంటే ఈ లెవెల్ అనేది మన మార్కెట్ ఏం చేసిందంటే ఈరోజు కూడా నిఫ్టీ సేమ్ అనమాట. ప్రీవియస్ స్వింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని బ్రేక్ చేసుకుంటూ వెళ్ళింది. ఇది ఒక ఇంపార్టెంట్ స్వింగ్. పుల్ బ్యాక్ అయింది. ఇక్కడ నుంచి బౌన్స్ అయింది. సో, లిక్విడిటీ గ్రాబ్ చేయటానికి అట్లా వెళుతుంటదనమాట. అటువంటి లెవెల్స్‌ని ఎక్కడెక్కడ స్వింగ్స్ ఉన్నాయో ఆ స్వింగ్స్‌ని అలా టచ్ చేస్తూ ఉంటదనమాట. ఓకే. గోల్డ్ ఏం చేస్తుంది? చిన్నగా కిందకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది. బిట్‌కాయిన్ 70,000 ఒక ఇంపార్టెంట్ లెవెలు. అక్కడికి వెళ్ళగానే సెల్లింగ్ ప్రెషర్ అనేది కనపడుతుంది. అంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడుతుంది. ప్రీవియస్ రెసిస్టెన్స్ ఎగ్జాక్ట్‌గా ఇది. ఆ లెవెల్‌కి వెళ్ళగానే ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడుతుంది క్లియర్‌గా. అలా టచ్ చేయగానే సెల్లర్స్ అనేవాళ్ళు అట్‌లీస్ట్ షార్ట్ టర్మ్‌లో యాక్టివేట్ అయ్యారు. ఎంత ఏసారు మీరు? 85 అంటే డబుల్ ఇస్తారు. మీరు $40 ఏసారా? 42, 43 అట్లా?
ఓకే. మీ పేరు అది పంపించండి. మీ పేరు దాంట్లో ఏం పేరుంది యాజ్ ఇట్ ఈస్‌గా నాకు మెసేజ్ చేయండి. మీ ఐడీ పేరు పంపించండి. ఇక్కడేమవుతుందంటే హైని బ్రేక్ చేస్తున్నాడు. మళ్ళీ సెల్లింగ్ కంటిన్యూ చేస్తున్నాడు. బయింగ్, సెల్లింగ్. సో, సార్ట్ ఆఫ్ యాక్షన్ అనేది జరుగుతుంది రెసిస్టెన్స్ దగ్గర. రెసిస్టెన్స్ దగ్గర ఫైట్ జరుగుతుంది ఇద్దరికి మధ్య. క్లియర్‌గా తెలుస్తుంది చూడండి. బయర్ స్ట్రాంగ్‌గా పైకి తీసుకెళ్ళి సెల్లర్ కిందకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాడు. ఆ ఫైట్ ఇద్దరి మధ్య స్ట్రాంగ్ ఉంది. The US leader has justified the joint American-Israeli strike on Iran, saying its nuclear program was growing threat to the United States. Okay. Iranian government urges people to rally in Tehran to support Islamic Republic. Iran's government has urged people to gather this eve across the capital to show support for Islamic Republic during ongoing attacks. The rally is also pay supreme leader. Okay. Iran just population 8 crores anta. Trump about to speak. Yes, President Donald Trump is speaking. Okay.
బిట్ కాయిన్ కూడా కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళిపోయింది. గిఫ్ట్ నిఫ్టీ యూఎస్ మార్కెట్స్ కొద్దిగా రికవర్ అయినాయి, విచ్ ఈజ్ ఎ పాజిటివ్ సైన్ యాక్చువల్లీ. యూఎస్ మార్కెట్స్ రికవర్ అయినాయి, ఇది పాజిటివ్ సైన్. గోల్డ్ కొద్దిగా తగ్గుతుంది, ఇది కూడా పాజిటివ్ సైన్ యాక్చువల్లీ స్టాక్ మార్కెట్కి, ఈక్విటీ మార్కెట్కి. Italy says evacuating hundreds of citizens from United Arab Emirates. 30,000 ఇటా 30,000 మంది ఉన్నారంట. సూపర్ అబ్బా, ఇటలీ గుడ్. ట్రంప్ చేస్తా ఉంటాడు ఏదో ఒకటి. ఒకటి అబ్జర్వ్ చేశారా, మార్కెట్ ఎప్పుడు కూడా ఫస్ట్ స్లోగా మూవ్ అయ్యింది పైకి, స్లోగా, దాని తర్వాత పెద్ద మూవ్స్ వస్తూ ఉంటాయి. అట్లాగే డౌన్ సైడ్ కూడా అంతే. ఈరోజు నిఫ్టీ కూడా గమనిస్తే ఇక్కడేమో పెద్దగా పడిపోలేదు, చాలా స్లోగా ఉంది. ఇక్కడికి వచ్చాక ఇంటెన్సిటీ పెరిగిపోయింది, ఇంకా వితౌట్ పుల్ బ్యాక్ స్మాల్ రిట్రేస్మెంట్ సిగ్నిఫికెంట్గా పడిపోయింది. 24,600 వచ్చింది, సపోర్ట్ తీసుకుంది. ఇక్కడ నుంచి మళ్ళీ అగ్రెసివ్గా బయర్స్ వచ్చారు స్ట్రాంగ్గా. మార్నింగ్ అంతా వీక్గానే ట్రేడ్ అయింది. సేమ్ బిట్ కాయిన్ కూడా సేమ్ ప్యాటర్న్ ఫాలో అవుతుంది, US30ని. సేమ్ త్రిబుల్ టాప్ లాగా ఫామ్ అయింది. కోరిలేషన్ చాలా వాటికి యూఎస్ మార్కెట్స్కి ప్యారలల్గానే ఉంటుంది బిట్ కాయిన్ అనేది. ఆటోలు సేల్స్ బాగానే వచ్చినాయి, ఘోరంగా పడిపోయినాయి స్టాక్స్. మదర్సా, నేను మిండా
డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయినట్టున్నాయి కదా. టెక్నికల్గా చెప్పాలంటే రిలయన్స్కి ఇది స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా. 1360 అనేది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది సపోర్ట్లన్నీ బ్రేక్ చేసుకొని వెళ్ళిపోయాడు. ఇరాన్ వార్ కుడ్ గో లాంగర్ దాన్ 4 వీక్స్. ఓయమ్మా, ట్రంప్ బాంబు పేలుస్తున్నాడు మళ్ళీ. ఇరాన్ వార్ కుడ్ గో లాంగర్ దాన్ 4 వీక్స్. 4 వీక్స్ అంటే 1 మంత్. In his rambling speech, Trump also referred to his comments in an interview to Daily Mail on Sunday. Million campaign against Iran could last up to 4 or 5 weeks. 1 month మాత్రం ఈ వాలటైలిటీ ఉంటుంది మనకైతే. ఇన్ఫ్యాక్ట్ he said the US was prepared to go longer if needed, adding that he wouldn't get bored if the war dragged. Oh, yeah. You can't deal with these people. Trump says Iran backed out of deals twice. The US president has blamed the administration of Barack Obama for allowing Iran develop this nuclear program, a main justification he used for launching the war. స్లోగా బిట్ కాయిన్ 70,000 దగ్గర నుంచి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లోకి వెళ్ళిపోయింది. గిఫ్ట్ నిఫ్టీ స్టిల్ అండర్ Al Jazeera.
సో, ట్రంప్ ప్రస్తుతం ఏమంటున్నారంటే, ఇంకా 1 మంత్ 4-5 వీక్స్ అనేది ఇరాన్‌తో వార్ ఉంటది అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇండైరెక్ట్‌గా. దానివల్ల కొంత వాలటాలిటీ పెరగొచ్చు. అండ్ ఫియర్ గూడా పెరగడానికి స్కోప్ ఉంది. ఈరోజు ఇండియా వీక్స్ 25% పెరిగింది. $5,420 దగ్గర మంచి రెసిస్టెన్స్ ఉంది గోల్డ్‌కి. ఓకే. ఓకే. ఏంది ఇందాక నుంచి 9:32 కనపడుతుంది. సెకండ్ మార్చ్ 10:30. ఓకే. 10:45. వారు వారు వారు. After life. Life in శుభ్రంగా తిని హ్యాపీగా ఎంజాయ్ చేయక లైఫ్‌లో. గోల్డు, సిల్వర్. యూఎస్ మార్కెట్స్ కొద్దిగా రిలాక్స్ అయింది.
సో, ఎప్పుడైనా సరే మార్కెట్స్ బాలేనప్పుడు గోల్డు, సిల్వర్ అనేది హెడ్జ్ కాబట్టి కొద్దిగా పెరుగుతాయి. వన్స్ మార్కెట్ న్యూట్రల్ అయిందనుకోండి, కొద్దిగా పడే అవకాశం ఉంది. మేబీ టెంపరరీ రీజన్ కూడా అయ్యుండొచ్చు. యూఎస్ స్టాక్ మార్కెట్ పాజిటివ్‌గా ఉంది కాబట్టి గోల్డ్, సిల్వర్ కొద్దిగా ప్రెషర్‌లో ఉన్నాయి. అదే ఈ ఫియర్ కంటిన్యూ అయిందనుకోండి గోల్డ్, సిల్వర్ ఇంకా పెరుగుతాయి. యాహ్! సో, ప్రస్తుతానికేంటంటే ఇది ఒక షార్ట్ టర్మ్ రెసిస్టెన్స్ బిట్‌కాయిన్‌లో 70,000 దగ్గరకొచ్చినప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారు. ఒకవేళ మళ్ళీ స్ట్రెంత్ అనేది వచ్చిందనుకోండి, కొద్దిగా పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ అటెంప్ట్ చేస్తది ఈ లెవెల్‌ని. సిల్వరు, గోల్డ్ పడిపోతున్నాయి బాగానే. ఎందుకంటే మార్కెట్ కొద్దిగా స్టేబుల్ అయినాయి. ఏమైనా న్యూస్ అప్డేట్ ఉందా? ఇవైతే ప్రస్తుతానికి మిలిటరీ యాక్షన్ కంటిన్యూ అవుతుందని చెప్పేసి చెప్తుంది. ఐ థింక్ రేపు మార్కెట్ గ్యాప్ అప్ అయిద్దాం. యూఎస్ మార్కెట్ రికవర్ చేస్తుంది అగ్రెసివ్‌గా. గోల్డ్ పడిపోతుంది, యూఎస్ మార్కెట్ రికవర్ చేస్తుంది, బిట్‌కాయిన్ పెరుగుతుంది. అంటే గ్యాప్ అప్ చేసి మళ్ళీ సెల్లింగ్ చేస్తారా?
రోడ్ల మీద పడుకుంటున్నారు. యాహ్! చూద్దాం. ప్రస్తుతానికైతే కొద్దిగా రికవర్ చేస్తున్నారు. ఓకే. విల్ సీ. యాక్చువల్‌గా మంచి ట్రేడ్ మిస్ అయ్యామండి. మంచి ట్రేడ్ ఈరోజు. 2500 పాయింట్స్ ఇంకా పైకే వెళ్ళాడు. 3000 పాయింట్స్ మూవ్ అయ్యాడు. మనం 3:00 అనుకున్నాం. ఇక్కడ మిస్ అయిపోయాం దీన్ని. యాహ్! ఓకే అండి. మళ్ళీ కలుద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ. గుడ్ నైట్ అందరికీ.